అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ఏదైతే ఉందో సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, పెడచెవన పెట్టిందంటూ ముఖ్యంగా ఆత్మహత్యలు నివారించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందినంటూ అనంతపురంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో మరి చేనేత మగ్గాలకు వాడేటువంటి దారాన్ని ఉరితాళ్ళుగా బిగించుకొని కూడా వారిని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మన రాష్ట్రంలో చేనేతుల మరి కళా ప్రదర్శన చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఒకప్పట్లోనే చీరని నేసినటువంటి అగ్గిపెట్లో ఇమ్మడింప చేశారంటే మన దేశంలో చేనేత వస్త్ర కళాకారుల నైపుణ్యం ఎంత ఉందనేది ప్రపంచానికి చాటి చెప్పినారు. అటువంటి చాటి చెప్పిన చేనేత కార్మికులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మరి మర్యాద నిలబెట్టుకోవాలని నూలు పోగుల నుంచి చీర తయారు చేసి ఇచ్చినటువంటి ఈరోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలే శరణమైపోతుంది. గతంలో ఉన్నటువంటి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాము, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఎచ్చికేసేస్తాము, 36,000 రూపాయలు మరి నేతన నేసంకిస్తాము, సొసైటీల ద్వారా రుణాలు ఇస్తాము, జిఎస్టీని ఎత్తివేస్తాము, 11 రకాల మరి చీరల్ని మరి పరిధిలో ఉండేటువంటి చట్టపరంగా అమలైతట్లా అమలు చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము సంవత్సర కాలంలో చేనేత కార్మికులకు ఏ ఒక్క రూపాయి మేలు చేయలే. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? ఈరోజు పవర్ లూమ్స్కి 500 యూనిట్లు అంటున్నారు. పవర్ లూమ్స్కి ఇవ్వడం వల్ల చేనేత రంగం మరింత గుబేలైపోతుంది. ఇప్పటికే నేసినటువంటి చీరలు అమ్ముడు పోక పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని ఈరోజు ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించాం. చేనేత ఆఫీసు వద్ద చేనేత కార్మికులు నూగు పోగులతో ఈరోజు ఉరితాలుగా వేసుకుని నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అనంతపురం జిల్లా, వెనుకబడిన ప్రాంతం జిల్లా, చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లా, చేనేత కార్మికులు ఎక్కువ వేల మంది నివసించే జిల్లా కాబట్టి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము జేపీ చేనేత సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉంటే నిరసన కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మీ ఏదైతే ఉందో ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు ఒక మాట చెప్తాయి, ఎన్నికలు అయిపోయినాక అధికారంలోకి వచ్చినాక ఒక మాట చెప్తున్నాయి. మేమేమనుకుంటాం, సామాన్యమైన ప్రజలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఆ వృత్తి మీద ఆధారపడి ఈ ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని ఆదుకుంటుంది కావాలని ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసాం. చంద్రబాబు నాయుడు కూటమి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. లోకేష్ గారు వచ్చారు, వాళ్ళు 24,000 ఇస్తుంటే మేము 36,000 ఇస్తాం. నేతనని నేను కాపాడుకుంటా, ఆ కుటుంబాలను కాపాడుకుంటా మంగళగిరిలో మొత్తం చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి ఆయన గెలవాల కాబట్టి ఇలాంటివన్నీ కానీ వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి కదా, వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతున్నాం. ఈరోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళకి చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ₹1 ఇచ్చేవాడు లేరు. మళ్ళీ వాళ్ళ కుటుంబాలన్నీ కానీ రోడ్లు పాలవుతున్నాయి. మళ్ళీ అలాంటి పేద చేనేత కార్మికులు వాళ్ళ కుటుంబాలని ధ్వంసం అయిపోతే వాళ్ళని ఇంతవరకు కానీ నువ్వు ఆదుకోకపోతే ఇది ప్రభుత్వం అన్నామా లేకపోతే ఏమన్నాం? మీరు ఇచ్చిన మాటే మీరు నిలబెట్టుకోలేకపోయినారు. దానికే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలా, లేకపోతే చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది ఈ రాష్ట్రంలో చేనేత మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి పేద చేనేత కార్మికులను ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటాం? అదే కాకోకుండా ఒక 6 నెలల కిందట బీసీ కార్పొరేషన్ ద్వారా రజక, నాయి బ్రాహ్మ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరికీ కానీ నేను బీసీలకి రుణాలు ఇస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పావు. అందరూ కానీ ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసుకున్నాక ఇంతవరకు ₹1 కానీ నువ్వు విడుదల చేయలే. నువ్వు మాట చెప్తావు, ఆ మాట మీద నిలబడుతున్నావా? మీకు చెప్పేదానికన్నా సిగ్గుండల్లా. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే కష్టజీవులు ఆ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఆ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఏం చేస్తారు? ఆన్లైన్ చేసుకుంటాం. 100, 200 ఖర్చు పెట్టి
మళ్ళీ ఆ లోన్ రాకపోతే ఎట్లా? అర్హులైన వాళ్ళకి ఇమ్మంటున్నాం. ఎవరైతే వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి అన్నీ ఆన్లైన్ చేసుకున్నాక ₹1 కానీ ఇవ్వకపోతే ఇది ప్రభుత్వం అన్నామా, లేకపోతే ఇది మాట తప్పిన ప్రభుత్వం ఉంటామా? దానికి ఇప్పటికి కానీ ఈ ప్రభుత్వం సామాన్యమైన ప్రజల పక్షాన నిలబడకపోతే నువ్వు కానీ కాలగర్భంలో కలిసిపోయేదానికి సిద్ధంగా ఉండు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తాం. చేనేత కార్మికులే కాదు, మొత్తం అన్ని వృత్తులను తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు లింగమయ్య, నేను ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. ఏం చెప్తారన్న మీ చేనేత కార్మికులకు సంబంధించి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏమంటే పౌర్లూమ్స్లో చేనేతకు సుప్రీంకోర్టు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ను విపరీతంగా ధర్మవరం తయారు చేస్తుంటే అక్కడ మాత్రము సత్యసాయి జిల్లాలో వేలాది పౌర్లూమ్స్ ఉన్నాయి. వాటిలో చేనేత రకాలు నేస్తున్నాయి కానీ అక్కడ 2 మంత్రులు ఉండి కూడా దాన్ని నివారించకపోవడం దారుణమైన విషయం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అనేది ఒక తిరుపతి ఉంది, దీనికి సంబంధించినది. వీళ్ళంతా అక్కడ ధర్మవరం కానీ ఇక్కడ హిందూపురం ఏరియాలోనూ అదేవిధంగా గోరంట ఏరియాలంతా వీళ్ళంతా ఒక సిండికేట్ అయ్యి వాడు ఒక మగ్గం ద్వారా నెలకు ₹1000 తీసుకుంటూ ఆ మగ్గాల డబ్బులు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వస్తే వెరిఫికేషన్కి వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి జోబులు నింపుకొని వెళ్ళిపోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అదేవిధంగా మాకు కావాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గతంలో జీఎస్టీని రద్దు చేస్తామన్నాడు. ఆ తర్వాత కూడా జీఎస్టీ విషయం ఏమి లేదు. రెండవది ఏమంటే చేనేత కార్మికులకు బడ్జెట్లో మేము 2,000 కోట్లు కేటాయించాలని చెప్పాము. అదే ఎందుకంటే కొన్ని వ్యవసాయం తర్వాత చేనేత రంగం పెద్దది కాబట్టి 2,000 కోట్లు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు ఏం ప్రవర్తిస్తామంటే చేనేత కార్మికులు ముద్రా స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అందులో ₹1,25,000 ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి ఇస్తారు. ఆ ₹1,25,000 ₹25,000 సబ్సిడీ పోతుంది. ఆ సబ్సిడీ పోవడమే కాకుండా సబ్సిడీతో పాటు 6% వడ్డీ అనేది కూడా దానికి జీవోలో ఉంది. అయినా కానీ ఆ 6% వడ్డీ కానీ తర్వాత మార్చి మనీ కానీ సరే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది ఏడీ స్టేటస్ సంబంధించిన ఆఫీసులకు ఇస్తే చేతులు ఎత్తేయడం తప్ప ఏమీ చేయలేదు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా తీసుకున్న వాళ్ళకి ఏదో మా బ్యాంకులో ఫార్మల్స్ అని చెప్పి విపరీతంగా 3 నెలలకు 2,000, 3,000, 100 ఎట్లా ఇష్టాసారంగా వసూలు చేస్తున్నారు. కనీసం 3,000 ఇప్పటికి 3 ఏళ్ళు కట్టినా కానీ ఒకరు 70,000 కట్టినా కానీ ఇంకా 70,000-80,000 మీ అమౌంట్ ఉందని చెప్పి బ్యాంకులు విపరీతంగా చేస్తున్నారు. ఈ టార్చర్ వలన కూడా ఈ కార్మికులకి విపరీతంగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏమంటే పరిస్థితులు అంటే చేనేత కార్మికులు నేసిన చీరకు గిట్టుబాటు లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక చీరకి 1,200 కూలిస్తే అందులో 3 రోజులు పడుతుంది. కనీసం అంటే 3 రోజులకైనా 12,000 అంటే ఈరోజు బేల్దారి మాత్రం రోజుకు 1,100, 1,200 సంపాదిస్తుంటే చేనేత కార్మికులు కుటుంబం అంతా కలిసి కూడా రోజుకు 400 అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. దీని బట్టి అదే కాకుండా చేనేత కార్మికులు చాలామంది ఈరోజు అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు ₹1 కానీ ఇవన్నీ పాపాన పోలేదు. వీటన్నిటి గవర్నమెంట్ మనం స్పందించి చేనేత కార్మికులు ఆదుకోవాలని చెప్పి మేము చేనేత కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం. మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్ జిల్లాలో వినూత్నంగా ఏదైతే ఉందో చేనేత దారాలతో ఉరితాళ్ళుగా వేయించుకొని అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఇచ్చిన హామీలనే మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో చేనేతకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు కానీ పాలకపక్షంలో మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం. ముఖ్యంగా ఆత్మహత్యలను నివారించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల మీద ఖచ్చితంగా, ఎందుకంటే వ్యవసాయం తర్వాత అతివేత్తగా ఎక్కువగా మంది ఆధారపడినటువంటి చేనేత రంగాన్ని ఆదుకోకపోతే రాబోయే కాలంలో నిరసన కార్యక్రమాలకు సైతం మేము వెనుకాడము అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.